నరసింహయ్య గారు ఇంకా మన కళ్ళ ముందే ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు బలపడడానికి అన్ని ప్రాంతాల్లో దాని నిర్మాణానికి అహర్నిశలు కృషి చేసి ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టకుండా కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉన్నా కుటుంబ శ్రేయస్సు కంటే పార్టీ శ్రేయస్సు ప్రజా శ్రేయస్సే మిన్నగా భావించి ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన తిరిగాడే శక్తి ఉన్నంత వరకు పార్టీ కోసం పనిచేశాడు. ఆయన ఆరోగ్యం ఇక బయటికి పోవడానికి అనుమతించని పరిస్థితిలో కూడా అనుక్షణం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ అభివృద్ధి చేసేటువంటి ఉద్యమాల కోసం పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ రకంగా ఒక ఆదర్శ కమ్యూనిస్టుగా సమాజం కోసం సర్వస్వాన్ని త్యజించినటువంటి గొప్ప వ్యక్తిగా చిరకాలం మనం గుర్తుపెట్టుకుంటాం. ఆ రకంగా కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర కామ్రేడ్ నరసింహ గారికి ఉన్నది. ఆయన్ను స్మరించుకుంటూ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి అనేటువంటి ఒక అంశాన్ని ఈరోజు మనం చర్చగా పెట్టాం. సరే, వచ్చినటువంటి వాళ్ళు అత్యధికులు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళు. అయితే ఈ చర్చ కేవలం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మాత్రమే కాకుండా వెనుకబడ్డ ప్రాంతాల్లోని సమాజాలన్నింటిలో, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ చర్చ లేవదీయాల్సినటువంటి అవసరం ఉంది. మానవ జాతి పురోభివృద్ధి చెందుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప గొప్ప విప్లవాలు వచ్చాయి. ఆ రకంగా మెరుగైనటువంటి జీవన ప్రమాణం, మెరుగైనటువంటి సౌకర్యాలు, మెరుగైనటువంటి జీవితం మానవ జాతి సాధించుకుంటుంది. అటువంటి పూర్వరంగంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క జీవన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో ప్రజల యొక్క జీవన పరిస్థితుల్ని మార్చాల్సిన అవసరం ఉందా లేదా, మార్చడానికి పాలకులు ఏం చేస్తున్నారు, ఇది ప్రశ్న. తెలంగాణ విభజన కంటే ముందు శ్రీకృష్ణ కమిషన్, శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించింది. మీరు శ్రీకృష్ణ కమిటీ యొక్క నివేదిక చదివితే అంటే ఒక్కో జిల్లా యొక్క అభివృద్ధి ఏమిటి, ఆ జిల్లాలో తాగునీరు ఏమిటి, సాగునీరు ఏమిటి, ఉపాధి ఏమిటి, వ్యవసాయం ఎట్లుంది, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేస్తూ కంక్లూజింగ్ పార్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే తెలంగాణ వెనుకబడి ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉంది అనేది నిర్వివాదాంశము. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే తెలంగాణ కంటే అత్యంత దారుణంగా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. ఇది మనం తయారు చేసిన రిపోర్టు కాదు, శ్రీకృష్ణ కమిటీ, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. వెనుకబాటు కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్భవించింది. సరే, వాళ్ళు సాధించుకున్నారు, వేరే సంగతి. ఇక్కడ నేను రాయలసీమ సాధించిన ఆ మాట అనడం లేదు. కనీసం ఒక ప్రాంతం వెనుకబాటు కారణంగా ప్రజలు తిరుగుబాటు చేశారు, ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్నారు అనుకున్నప్పుడు మిగిలిండేటువంటి ప్రాంతంలో ప్రజల్లో అసంతృప్తి రాకుండా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి మా ధ్యేయంగా ఉండాలి అనే ఇంగిత జ్ఞానం పాలకులకు ఉందా లేదా అనేటువంటిది ప్రశ్న. రవి గారు ఇంతకుముందు చెప్పారు, ఏపీ అంటే ఏమిటి. ఇప్పుడు చంద్రబాబు రోజు చెప్తుంటాడు ఏపీ అంటే ఏమిటి, ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం. ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం అయితే మరి ఆర్ ఫర్ రాయలసీమ అంటాం కదా, ఆ రాయలసీమకి ఎక్కడైనా స్థానం ఉందా అందులో? లేదు. బి, ఏ తర్వాత బి బ్యాక్వర్డ్ రీజన్స్, వాడి స్థానం ఎక్కడ ఏమన్నా ఉందా? ఇప్పుడు అమరావతి కోసం నిధులు కావాలని పోయి నిర్మలా సీతారామన్ దగ్గర లేదా పైరవి చేసి లేదా కేంద్ర ప్రభుత్వం తొప్పించి వాళ్ళు బడ్జెట్ స్పీచ్లో చెప్పి ఆ తర్వాత అప్పుగా మార్చి మేము 15,000 కోట్లు ఇస్తాము అన్నారు. ఇప్పుడు మీరు చూశారు లేదో,
అమరావతికి 69,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, ప్రారంభించారు. 69,000 కోట్లు. ప్రభుత్వం ఏర్పడినప్పుడు నారాయణ గారు ఒక నెల రోజుల్లో అంత ఎక్సైజ్ చేసిన తర్వాత ఆయన ప్రకటించింది 48,000 కోట్లు కావాలి అమరావతికి, ఇది 3 సంవత్సరాల్లో మేము చేస్తామని. ఇప్పుడు ఏమిటంటే గవర్నమెంట్ ప్రకటించింది 69,000 కోట్లు మేము ఖర్చు పెట్టబోతున్నాం. ఇంకో 6 నెలలు పోయిన తర్వాత 1,00,000 కోట్లు అవుతుంది సహజంగా. అమరావతికి 1,00,000 కోట్లు పెడతాము. ఏమిటి అమరావతికి 1,00,000 కోట్లు అంటే ఏమిటి? కొత్త అసెంబ్లీ కడతారంట, కొత్త సెక్రటేరియట్ కడతారంట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారంట, పెద్ద పెద్ద రోడ్లు వేస్తారంట. మంచిదే. ఎప్పుడు చేసుకోవాలి ఇవి? ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు ఉండేటువంటి సెక్రటేరియట్ ఎంతకాలమా? 16 17 ఎప్పుడు ప్రారంభించారు. 17 అంటే ఇప్పుడు 25 ప్రారంభంలో ఉన్నాం మనం. ఎవరినో ఒక ఇల్లు కట్టినాడు 8 సంవత్సరాల్లో మళ్ళీ ఇల్లు కొత్త కడతాడా? పాత పడగొడతాడా? హైకోర్టు తర్వాత ప్రారంభమైంది. అసెంబ్లీ ప్రారంభమైన చాలా కాలంగా హైకోర్టు ప్రారంభమైంది. హైకోర్టు ఇప్పుడు నడుస్తుంది కదా అక్కడే, మళ్ళీ ఇప్పుడు కొత్త హైకోర్టు కడతారంట. నా పాయింట్ ఏమిటంటే అమరావతి అభివృద్ధి, అమరావతి రాజధాని మనం అందరం అంగీకరించాం, సిపిఎం పార్టీ అంగీకరించింది. అమరావతి రాష్ట్ర రాజధాని, 3 రాజధానులు దాన్ని మనం వ్యతిరేకం, అమరావతి రాజధాని. అయితే మొదటి నుంచి ఏం చెప్తున్నాం? అయ్యా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో రాజధానికి అది కట్టండి, అన్ని ప్రాంతాల అభివృద్ధి మీ ధ్యేయంగా పెట్టుకోండి. ఇప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు ఉంది, ఇంకా కొన్ని రోడ్లు కావాల్సిన డెవలప్ చేసుకోవచ్చు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయచ్చు, అది పెద్ద అమౌంట్ కాదు. అక్కడ హోటళ్ళు కట్టాలా, అక్కడ 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి, నీకేం పని ఉంది? కొనుక్కునేవాడు కట్టుకుంటాడు, 10 అంతస్తులు అంటే 20 అంతస్తులు కట్టుకోనిలే. నీవు దానికోసం నీ తపన డబ్బులు అప్పు తీసుకొని వచ్చి వానికి అన్ని వస్తువులు కల్పించి కట్టు, 20 అంతస్తులు, 10 అంతస్తులు కట్టు, 15 అంతస్తులు కట్టు, నీకు 100 అడుగులు రోడ్డు వేస్తా. ఇది గవర్నమెంట్కి తగునా అని నేను అంటాను. కాబట్టి ఇక్కడ ఎందుకంటే మొన్ననే వచ్చింది, ఇంకా ఉన్మాదం తగ్గలే, ఇంకా ఆ గెలిచిన ఉన్మాదంతోనే ఉన్నారు. నేను చెప్పేది ఏమంటే తప్పుడు అడుగులు ఎక్కడ దారితీస్తాయి? పతనం వైపుగా దారితీస్తాయి. పోలవరం మంచిదే, పోలవరం కట్టాల్సిందే. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ పోయింది, మొత్తం కొత్త కడతామంటున్నారు. డయాఫ్రమ్ వాల్ పోవడానికి కారణాలు ఏమిటి? సంబరాల రాంబాబు, రవి చెప్పాడు కదా, సంబరాల రాంబాబుకు ఏబిసిడి తెలవు, అట్టోని వాడిని ఇరిగేషన్ మంత్రిగా పెట్టినారు. వాడు గంగిరెద్దు గారు నాటం చేయడానికి పనికి వస్తాడు, కానీ పోలవరం కొడగొట్టి మేము కడతాం వాడు అనిల్ కుమార్ చెప్పినాడు, రాంబాబు చెప్పినాడు, కట్టలేదు, వరదలు ఎక్కువ వచ్చినాయి, కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఈయన మళ్ళీ మొత్తం కడతానంటున్నాడు. కట్టని మనకేం అభ్యర్థం లేదు, ఎందుకంటే టెక్నికల్గా మనమేమి కట్టాలన్నా లేదా మనం చెప్పేవాళ్ళం కాదు, ఇంజనీర్స్ చెప్పాలి, ఇంజనీర్స్ కట్టమన్నారు, కడుతున్నారు. ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏమిటి? భూమి నుంచి ఆకాశంలోకి నీళ్ళు తీసుకుని వస్తా అంటున్నాడు. ఇప్పుడు పోలవరం ఎత్తు సముద్ర మట్టానికి 16 మీటర్లు. 16 మీటర్లు అంటే తక్కువ ఎత్తులో ఉంది. వెనుకొండ దగ్గర బొల్లపల్లి సుమారు 100 మీటర్ల ఎత్తులో ఉంది. 16 మీటర్ల ఎత్తు నుంచి 100 మీటర్లకు లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకు మేము నీళ్ళు తీసుకుని వస్తామంటున్నారు. బనకచెర్ల మరొక 120 మీటర్ల ఎత్తులో ఉంది. 120 మీటర్లు అంటే ఇటు 360 అడుగుల పైకి నీళ్ళు తీసుకొని రావాలి. నిన్న కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఇక్కడ మైదుకూరుకు వచ్చి మైదుకూరులో చెప్తున్నాడు, ఇక 300 టీఎంసీ తీసుకుని వస్తాం రాయలసీమకు, ఆ రాయలసీమలో కరువు ఉండదు, ఇక బ్రహ్మాండంగా రైతులు బాగుంటారు, మిసాలు మెల్దిప్పుకొని బతుకుతారంట రైతులు. ఇప్పుడు రాయలసీమ భాష చెప్పాలంటే మనం ఎంపల్ చెట్టుకు దోట్లు వేస్తారంట. దోట్ అంటే ఏమిటి?
తెలుసా? కర్రకు గొడవలు పెట్టి పైన నుంచి ఆకులు కోయడానికి కొమ్మలు కోయడానికి దోటు అంటారు. వెంపల చెట్టు ఎత్తుంటుంది, నడుములెత్తు ఉంటుంది. నడుములెత్తు ఉండే చెట్టుకు ఎవడన్నా దోటేస్తాడా? అంటే మతి తప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు. నీవు ఏది చేయగలుగుతావో అది చేయడానికి కార్యాచరణ ప్రణాళిక పెట్టుకుని 5 సంవత్సరాలు నీకు ప్రజలు అధికారం ఇచ్చారు. మనమేం క్వశ్చన్ చేయడం లేదు, ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి ఈ 5 సంవత్సరాల అభివృద్ధి పునాదితో మరొకసారి ప్రజల దగ్గర అనుమతి తీసుకుని నువ్వు కావాల్సింటే ఇంకా 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 ప్రాజెక్టు చేయి. ఇప్పుడు ఆయన బతికంతా ఇప్పుడు ఎంత? 2029 వరకు 2047 ప్రణాళికలు మనకు చెప్తున్నాడు. ఇది ఎంపల చెట్టుకు దోట్లు వేయడమే కదా, ఇది పార్టికల్కి రండమే కదా. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి అనేది మనం మొదటి నుంచి కోరుతున్నాం. సుందరయ్య గారు రాశారు, సుందరయ్య గారు ఆ రోజు ఊహించి చెప్పారు. పోలవరం ద్వారా సముద్రంలో కలిసిపోయి నీటిని వినియోగించుకుంటే పైన ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కింద రాయలసీమ వరకు సస్యసేవనం చేసుకోవచ్చు, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చు అని. దీని మీదట చంద్రబాబు నాయుడు, మీలో కూడా ఎవరైనా అనుకోవచ్చు చాలా గొప్ప తెలివితేటలు ఉన్నాయని, కానీ నేనేమట్లా అనుకోవడం. చంద్రబాబు నాయుడు గారు నిజంగా సీరియస్నెస్ ఉంటే, ఆయన ఒక ప్రణాళిక రూపొందించుంటే ఈ రాష్ట్రం ఆయన జాగిరి కాదు కదా, ఆయన సొంతం కాదు కదా, ప్రజలందరిది కదా, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా. పెట్టండి, రాజకీయ పార్టీలు సమావేశం పెట్టండి. ఇప్పుడు చాలా మంది చెప్తున్నది ఏమిటి? అయ్యా, కృష్ణా జలాల్ని నువ్వు కిందికి పోయే బదులు కృష్ణా జలాలకు ప్రత్యామ్నాయంగా నీవు పోలవరం గోదావరి జలాలు ఇచ్చి కృష్ణా జలాల్ని పై ప్రాంతంలో వాడుకుంటే ఖర్చు తక్కువ, రాయలసీమ యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చవచ్చు అని. ఇది మామూలు 5వ తరగతి పిల్లోడు చెప్తాడు. పైన ఉండే ప్రాంతంలో నీళ్లు పైన వాడుకుంటే, కింద ఉండే ప్రాంతాల్లో కింద వాడుకుంటే ఉపయోగము అని. కృష్ణా జలాల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాలి. ఇప్పుడు గోదావరి జలాలు 600 అడుగుల ఎత్తుకు తీసుకుని వచ్చి రాయలసీమకు నీళ్ళు వస్తా అంటే మనం అందరం సపోర్ట్ కొడతాం. అబ్బా, నీళ్ళు వచ్చా. దప్పికతో ఉన్నాం, తడారిపోతుంది నోరు. ఈ దప్పికతో ఉండేటువంటి నోరును నువ్వు ఎట్లా ఆదుకుంటావయ్యా అంటే, ఉండు 600 అడుగులు ఎత్తుకు నీళ్లు తీసుకుని వస్తే అప్పుడు తాగుదు అంటున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో కర్నూలులోనే ఎస్ఎఫ్ క్యాంప్లో జెండావిష్కరణ చేసినాడు. పాత మీరు పేపర్లు తిరిగేయండి, ఆ రోజు పేపర్లు. గుండ్రేవుల ప్రాజెక్టు వెంటనే పూర్తి చేస్తాం. ఏది మన హగరి ప్రాజెక్టు, దాన్ని ఏమంటారు? హగరిని, వేదవతి. పేరు వేదవతి, దాని మామూలు వాడిక పేరు హగరి. వేదవతి దగ్గర మేము ఎత్తిపోసి రిజర్వాయర్ కడతాం. మొత్తం కరువు ప్రాంతమైన దేవనకొండ వరకు నీళ్లు తీసుకొని వస్తాం. గుండ్రేవుల నుంచి ఆ తర్వాత బెలగల్ చెరువు ద్వారా అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇస్తాం. మిగతా అనేక విషయాలు ఉన్నాయి. నేను ఈ 2 ప్రాజెక్టులే చెప్తున్నా. చాలా చిన్న ప్రాజెక్టు, పెద్ద భారీ ప్రాజెక్టు కాదు. 100 అడుగులు ఎత్తుకు నీళ్లు తీసుకుని పోయే ప్రాజెక్టులు కాదు. గుండ్రేవుల దగ్గర ప్రాజెక్టు కట్టాలంటే ఒక 500-600 కోట్లు కావచ్చు, ఓ 700-800 కోట్లు కావచ్చు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడాలా? చంద్రబాబు ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఆయన వాగ్దానం చేసిన అమలు చేయడానికి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డికి సోయనే లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రాన్ని పట్టిన శని అని నేను అనుకుంటున్నాను. నిజంగా ఈ రాయలసీమ ప్రాంత వాసి, రాయలసీమ ప్రజలు ఫుల్గా సపోర్ట్ చేశారు అతన్ని. అరే, ఈ రాయలసీమ అవసరాలు తీర్చాలా అనేది ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మెగావాన్ కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం అది రాయలసీమ ప్రాజెక్ట్ అన్నాడు. అది మొత్తం అది ఇంకా మొగ్గ తొడక్క ముందే కేంద్రం దాన్ని నొక్కేసింది. కనీసం గుండెవుల ప్రాజెక్టు, వేదవతి ప్రాజెక్టు
హంద్రీనివా సామర్థ్యం పెంచడం. కడప జిల్లాలో బ్రహ్మంగారు రిజర్వాయర్ ఉంది, భారీ రిజర్వాయర్. మీరు ఎప్పుడైనా పోయి చూడండి, బ్రహ్మంగారి మఠం పక్కనే ఉంటుంది. అది భారీ రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి, కింద పంటలు ఎండిపోతుంటాయి. ఎందుకు ఎండిపోతున్నాయి? పంట కాలువలు లేవు. రిజర్వాయర్ అయితే కట్టినారు, ఆ రిజర్వాయర్ నీళ్లు పంట కాలువలకు ఇవ్వాలి కదా, పంట కాలువలు కట్టలేదు. గాలేరు నగరి పూర్తి కాలేదు. హంద్రీనివా కుప్పం నీళ్లు పోలేదు. కాబట్టి ఉండేటువంటి ప్రాజెక్టులకు డబ్బులు కేటాయించి ఉండేటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసి పంటకాలను నిర్మిస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు హంద్రీనివా కింద మరి రామకృష్ణ తెలుసుకో ఎన్ని చెరువులు ఉన్నాయి? రామకృష్ణ 106 చెరువులు కర్నూలు జిల్లాలో. ప్రపోజల్ కూడా ఉంది. హంద్రీనివా కాలువ ఉండేటువంటి ఆ చెరువులు నింపుతూ పోతే, చెరువులు నిండితే పశువులకు నీళ్లు దొరుకుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, ఆ చెరువులకు పాత ఆయకట్టు ఉన్నది. ఆ రకంగా కొంత వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. చెరువులు నింపరు, నింపే జీవోలు ఇవ్వరు, దానికయ్యే ఖర్చు కేటాయించరు, పంట కాలువలు నిర్మించరు, రిజర్వాయర్ కెపాసిటీ పెంచరు, కాలువ ఎడలుపు చేయరు. ఇప్పుడంటే ఆయన 600 అడుగుల ఎత్తులో తీసుకొస్తాను మీకు నీళ్ళు అంటే మనం సపోర్ట్ కొట్టాలి. ఆచరణ సాధ్యమైంది ఏది? మీరు చేయగలిగేది ఏమిటి? దాని మీ చిత్తశుద్ధి ఏమిటి? నిన్న దేవనకొండ ఒకతను కలిశాడు. అతను చెప్తున్నాడు, గ్రామాల్లో ఎవరు లేరు సార్, జనం అంతా వెళ్ళిపోయారు. ఈరోజు దేవనకొండ, పత్తికొండ, కోసిగి, ఆలూరు ఈ ప్రాంతాల్లో గ్రామాల్లో జనాలు లేరు. ఎందుకు లేరు? ఏం పండగలు పోలే వాళ్ళు, సంక్రాంతికి ఇంకో ఊరికి పోలే, అత్తగారి ఊరికి పోలే. బతకడం కోసం పొట్ట చేత్తో పట్టుకొని సుదూర తీరాలకు, బొంబాయికి, బెంగళూరుకు, చెన్నైకి లక్షల సంఖ్యలో కర్నూలు జిల్లా నుంచి పోయినారు. ఇప్పుడు అనంతపూర్లో ఒక హెలికాప్టర్ ఫ్యాక్టరీ పెడతా అంట, కర్నూలులో ఒక మోటార్ సైకిల్ ఫ్యాక్టరీ పెడతా అంట. మీరు ఎదురు చూస్తుండండి నేను చెప్తున్నాను. మేమేమంటున్నాం? ఈ వలసను నివారించవయ్యా, గ్రామాల్లో పనులు చేయి, గ్రామాల్లో పనులు కల్పించు, వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళని చావకుండా కాపాడు అని. ప్రభుత్వం అజెండాలో ఇది లేదు. ప్రభుత్వం అజెండాలో తక్షణ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి అజెండా లేదు, తక్షణ నీటిపారుదల సౌకర్యానికి అజెండా లేదు, తక్షణం వలసల నివారణకు అజెండా లేదు, గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని పెంచడానికి అజెండా లేదు. ఇప్పటికి కూడా దేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత ఉండేటువంటి ప్రాంతం కర్నూలు జిల్లాలోనే ఉన్నది. అందుకు ప్రధానంగా పెదకడుపూరు కానీ లేదా కోసిక్ కానీ ఈ ప్రాంతాల్లో పిల్లలకు చదువు లేదు. ఎందుకు పిల్లలకు చదువు లేదంటే 6 నెలలు ఊర్లో ఉంటారు, 6 నెలలు తల్లిదండ్రుల వెంట బతకాలని పోతారు. అది సిగ్గులేదా వీళ్ళకు? మనుషులైనా రాజ్యపాలన చేస్తున్నది. ఈ ప్రజాప్రతినిధులైనా కనీసం అయ్యా ఈ జిల్లాలో ఈ పరిస్థితి ఉన్నది, దీన్ని ఎట్లా ఆదుకోవాలా అని చర్చ ఏమైనా పెడుతున్నారా? ఎలక్షన్లప్పుడు 1000-2000 పంచితే అయిపోయాయి కదా, ఏముంది అనేది పాలకులు అనుకుంటున్నారు. వాడు గెలిచినోడు 1000 కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్లు ఎట్ల కొల్లగొట్టాలని వాడు చూస్తున్నారు. ఎవడైనా కావచ్చు. చంద్రబాబు నాయుడు తిట్టాలన్న ఉద్దేశంగా చంద్రబాబు నాయుడు అంతే, జగన్మోహన్ రెడ్డి అందరంతే. కాబట్టే ప్రజల్ని ప్రేమించే వాళ్ళుగా ఈ వెనుకబడ్డ ప్రాంతాల్లో ప్రజలకు చదువు లేదు, ప్రజలకు ఉపాధి లేదు, ప్రజలకు తిండి లేదు, పౌష్టికాహారం లేదు, ప్రజలకు ఉపాధి లేదు, ఆదాయ మార్గాలు లేవు, రవాణా సౌకర్యాలు చాలా అన్యాయంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజల తరఫున ఎవరు అడగాల? మనం విప్లవకారులు మనం చెప్పుకుంటాం. మనం చెప్పుకుంటాం అంటే నా ఉద్దేశంలో నిజమైన విప్లవం అవుదా కాదా మనం తెలుసుకోవాలి. నిజమైన విప్లవకారులు అయితే ప్రజల యొక్క దృష్టి చూసి అలజడిని సృష్టించాలి, ప్రజల్ని కదిలించాలి.
కదిలేది కదిలించేది పెను నిద్ర వదిలించేది అన్నట్లుగా సమస్యల్ని తీసుకొని ప్రజల్లోకి పోయి ప్రజల్ని కదిలించి ఉద్యమ మార్గం చేపట్టి ప్రభుత్వం నిలవేసి వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధికి నువ్వు ఏం చేస్తావని నిలవేస్తేనే పాలకులకు పడుతుంది. ఇప్పుడు మనకంటే అన్యాయం. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో పైన అంటే చాలా పర్వతాలు కొండలు ఉన్నాయి. అక్కడంతా వర్షపాతం బాగా పడుతుంది. వర్షపాతం మనకంటే మెరుగైనటువంటి వర్షపాతమే. ఆ పైనుంచి వచ్చేటువంటి నీళ్లు నాగావళి, వంశధార ఈ నదుల్లో నేరుగా వచ్చి సముద్రంలో కలిసిపోతుంది. కనీసం ఆ కొండల వెంటనే ఆ నీళ్ళని నిలబెట్టుకొని పొలాల కనుక పారించుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయవచ్చు. దానికి డబ్బులు కేటాయించరు. దానికి మహా ఒక 5,000 కోట్లు ఎంత కేటాయిస్తే అవి పూర్తవుతాయి. కానీ 80,000 కోట్ల రూపాయల ఎత్తిపోతల పథకాన్ని గురించి చంద్రబాబు మాట్లాడుతారు. మన గుండ్రేవుల ప్రాజెక్టు గురించి, గాజులు తిన్న అభివృద్ధి గురించి, లేకపోతే వేదవతి రిజర్వాయర్ గురించి చంద్రబాబు మాట్లాడు. మీరు ఎదురు చూస్తూ ఉండండి, బనకచెల్లకు నీళ్లు ఆకాశంలో తీసుకుని వస్తా, అక్కడి నుంచి సస్యశ్యామలం అయిపోతుంది. అంటే నేను పగటి కళలో ఉంటాను, మీరు కూడా పగటి కళలకు అంటూ ఉండండి, ఆచరణకు సంబంధించినటువంటి ఏం అడగొద్దు అనేటువంటి ఇది పాలకుల యొక్క విధానంగా ఉంది. నరేంద్ర మోడీ అంట నిన్న చంద్రబాబు చెప్తుంది, అసలు చంద్రబాబు సిగ్గుంది అని అనిపిస్తుంది. నరేంద్ర మోడీ చంద్రబాబు ముడ్డి మీద తంతే రాహుల్ గాంధీకి రోజు పోయి కలిసేవాడు. నువ్వు రాహుల్ గాంధీతో కలుస్తావా లేదా మనకేం సంబంధం లేదు. భారతదేశంలో అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రధానమంత్రి ఎవడంటే నరేంద్ర మోడీ అని చంద్రబాబు నోట్తో చెప్పాడు. ఇంతకుముందు నరేంద్ర మోడీని గద్దె దించి తీరుతాను అన్నాడు, ప్రతిజ్ఞలు చేశాడు. ఏమైనా మాటలు నీ నోరా తాటి మాట్లాడు, ఎప్పటికి ఏదంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు అంటున్నాడు, నిన్న మన మైదుకూరు మీటింగ్లో అంటున్నాడు, గొప్ప ఒక విజ్ఞాని, విజనరీ, అంటే ఒక దీర్ఘ చూపుండి అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి యొక్క తోడ్పాటు మనకుండి మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాం. ఏం సాధించావు నువ్వు? విశాఖపట్నానికి డబ్బులు తీసుకుని వచ్చిన విశాఖపట్నం అసలు సంగతి ఏమిటి? ఇప్పుడు ఆల్రెడీ దాని లాసెస్ 20,000 కోట్లు, ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజ్ 11,000 కోట్లు. అంటే ఆ ప్యాకేజీ అప్పులు తీర్చడానికి కూడా సరిపోతుంది ఒకటి. రెండవది ఏమిటి, విశాఖపట్నం ఎందుకు లాసెస్లోకి వస్తుంది? ఇనుప ఖనిజము సొంత గనులు లేవు విశాఖపట్నానికి. అదేం ప్రైవేట్ ఫ్యాక్టరీ కాదు కదా, గవర్నమెంట్ ఫ్యాక్టరీ కదా. ఇనుప ఖనిజం గనులన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి కదా, గవర్నమెంట్ కేటాయించవచ్చు కదా గనులు. ప్రైవేట్ వాళ్ళకి గనులు ఇస్తున్నావే, టాటాకి ఇచ్చినావు, వేదాంత వారికి ఇచ్చినావు, ఇంకోనికి ఇచ్చినావు. మరి నీ ఫ్యాక్టరీ, ప్రజల ఫ్యాక్టరీ, ఈ దేశం సొమ్మది, ఈ దేశం ఈ ఫ్యాక్టరీకి నువ్వు గనులు కేటాయిస్తే టన్నుకు 200-300 రూపాయలు మేము అదనంగా ఖర్చు పెడుతున్నాం. అదంతా మిగిలితే లాసెస్ ఆటోమేటిక్గా పోతాయని యూనియన్స్ చెప్తున్నాయి. చంద్రబాబు, నరేంద్ర మోడీ కేటాయించాడు, చంద్రబాబు అడగడు. ఎన్నాళ్ళు నడుస్తుంది ఇది? నువ్వు శాస్త్రంగా గనులు కేటాయిస్తే కదా నిలబడదు. దానికి ఏమంటున్నాడు, ఎన్డీఎంసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మరి ఎన్డీఎంసీ వాళ్ళు ఏం చూసుకుంటారు? నువ్వు అడగకపోతే ఎన్డీఎంసీకి ఏమి కలబడిందా? వాళ్ళు వచ్చి విశాఖపట్నానికి స్టీల్ ఇనుప ఖనిజం ఇవ్వడానికి గవర్నమెంట్ ఒత్తిడి చేయాలా? కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకుని రావాలా? నువ్వు ఎవరెవరికి ఇచ్చినావా? మా రాష్ట్రం యొక్క ఫ్యాక్టరీకి నువ్వు ఎందుకు పక్కనే ఉండేటువంటి ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు, లేదా ఇంతకుముందు బయలుదేరా నుంచి ఇస్తామన్నారు కర్ణాటకలో, ఇవ్వమని అడగాలి కదా. ఆయన చంద్రబాబు నాయుడు ఆర్సీ మిట్టలకు ఇనుప ఖనిజం ఇవ్వండి, ఆయన పైప్ లైన్ లో తీసుకుని వస్తున్నాడు అనేసి నరేంద్ర మోడీకి రిప్రజెంట్ చేస్తాడు. అంటే నీకు ప్రజల ఫ్యాక్టరీ, ఆంధ్రలో ఆత్మగౌరవం అని చెప్పే ఫ్యాక్టరీ, 1,00,000 మంది కార్మికులు బ్రతుకుతున్నారు, అట్లాంటి ఫ్యాక్టరీ పట్టదు.
కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి ఆర్సీ మిట్టల గురించి ఈయన ప్రమోట్ చేయడానికి తలపడుతున్నాడు, అడగడానికి తలపడుతున్నాడు తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచన లేదు. కాబట్టి ఏదో అద్భుతం అని ఏ అద్భుతం? ఈ అద్భుతాలు అనేట్లుంటాయంటే ఇదే ఆకాశంలో నిచ్చెనలేసేటువంటి పద్ధతిలో. ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం మనం మీటింగ్ పెట్టాం. మనం మీటింగ్ పెట్టిందేమంటే రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చెప్పింది. బుందేల్ఖండ్ అదొక ప్రాంతం, మధ్యప్రదేశ్లో కొన్ని జిల్లాలు, యూపీలో కొన్ని జిల్లాలు కలిసి ఉండేటువంటి ఒక నిరంతర కరువుతో ఉండేటువంటి ప్రాంతం. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్యాకేజ్ గతంలో ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర విభజనప్పుడు శ్రీకృష్ణ కమిటీ చెప్పిన దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం విభజన హామీలో, విభజన చట్టంలో ఉంది, ప్రత్యేక ప్యాకేజ్ వెనుకబడ్డ ప్రాంతాలకు ఇస్తాము, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అమలు చేస్తామని జయరాం రమేష్ ఆ రోజు మంత్రిగా ప్రకటించాడు. విభజన చట్టంలో బుందేల్ఖండ్ పేరు లేకపోయినట్టు కానీ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము అని. నరేంద్ర మోడీ ఏమిచ్చాడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అడగలేదు? ఎందుకు చంద్రబాబు అడగడు? కేంద్ర ప్రభుత్వం దాని బడ్జెట్ 40 లక్షల కోట్లు పైగా ఉంటుంది. 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ల కోసం, కర్ణాటక ఎలక్షన్లు వస్తే అప్పర్ భద్ర ప్రాజెక్టు మనకు నీళ్లు రాకుండా చేయడానికి అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సుమారుగా 6,000 కోట్లు అప్పటికప్పుడు అనౌన్స్ చేసేసినారు. గుజరాత్కు అనేక వేల కోట్లు అనౌన్స్ చేస్తున్నారు. బీహార్కు అనేక వేల కోట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఏ వెనుకబడ్డ ప్రాంతాల ప్రాజెక్టులకు వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీగా ఓ 10,000 కోట్లు 20,000 కోట్లు తీసుకుని వస్తే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయొచ్చు కదా. అడిగాడు చంద్రబాబు. జీవాలు తిరుగుబాటు చేస్తే నీ సంగతి ఏమిటో తేల్చుకునే హెచ్చరిక చేసేటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తే తప్ప వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కావు. పెట్టుబడిదారీ విధానంలో ఏ పారిశ్రామికవేత్త ఎవడు మానవత్వంతో వస్తాడో వాడు. ఇప్పుడు అదేని భిక్షాపాత్ర పొచ్చ పట్టుకొని పోయినారు రేవంత్ రెడ్డి ఒకవైపు, చంద్రబాబు నాయుడు రేపటి నుంచి అడుగుంటారు దావోస్లో, మా దగ్గర పెట్టండి, మా దగ్గర పెట్టండి, మా దగ్గర పెట్టండి. ఎందుకు పెట్టి పిచ్చోళ్ళు ఏమే వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టడానికి? నాకు లాభాలు ఎక్కువ ఎవడిస్తాడు? నాకు ఎక్కువ రాయితీలు ఎవడిస్తాడు? అటువంటి వాళ్ళకే మేము పెట్టుబడి పెడతామని వాళ్ళు అంటారు. పెట్టుబడి పెట్టే ఓడు కూడా ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించాలా, ఇక్కడ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి, వానికి ఏం అవసరం ఉంది? వానికి లాభాలు కావాలి. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడిని లేదా ఈ ప్రభుత్వాన్ని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని, సిగ్గుండే బీజేపీ వాళ్ళకు రాయలసీమ డిక్లరేషన్ ప్రత్యేకంగా ఒక డిక్లరేషన్ ఇచ్చారు. రాయలసీమలో అచ్చేయాలా ఇచ్చేయాలని. మరి మీ మెదడు గాడుతుడుగా వస్తుందా? మీరే కదా డిక్లరేషన్ ఇచ్చింది, మరి ఎందుకు అమలు చేయరు దాన్ని? ఈ ప్రాంతం కోసం ఎందుకు నిధులు ఖర్చు పెట్టరు? నేను అడుగుతున్నా. ఎప్పటికి కానీ హైదరాబాద్ చూడండి, హైదరాబాద్లో ఒకప్పుడు పరిశ్రమలు లేవు. హైదరాబాద్ మామూలు టౌన్గా ఉండింది. హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ ల్యాబ్ దగ్గర నుంచి తీసుకొని హెచ్ఎంఎల్, హెచ్ఎంటి, బిహెచ్ఎల్, హెచ్ఏఎల్, ఐడిపిఎల్ ఇట్లాంటి అనేక ఒక 50-60 భారీ పరిశ్రమలు వచ్చిన తర్వాత హైదరాబాద్లో పారిశ్రామిక వాతావరణం వచ్చింది, అనేక పరిశ్రమలు డెవలప్ అయినాయి. నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, నువ్వేదో ఎలక్ట్రికల్ వాడు ఇది 2 వీలర్స్ తయారు చేస్తా అంట. అరే కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ ఇండస్ట్రీ, ఇదే ఇంకో ఇండస్ట్రీ రాయలసీమ ప్రాంతంలో నువ్వు కడప స్టీల్ పెట్టలేకపోయినావు, కడప సాధించలేకపోయినావు. కనీసం కడపలో, కర్నూలులో, అనంతపూర్లో ఎక్కడైనా కానీ 10,000 20,000 మందికి ఉపాధి కల్పించేటువంటి కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ వస్తే దానికి అనుగుణంగా దాని చుట్టూతా పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుంది, ఇతర యాక్సిలరీ పరిశ్రమలు వస్తాయి. ఇది కామన్ సెన్స్ పాయింట్, నేను చెప్పాల్సిన పని, అందరికీ తెలిసిన పాయింట్. ఇదేమి లేకుండా రాయలసీమ కొప్పర్తిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారట. ఓరొకళ్ళు రూపురేఖలు మారిపోతాయంట. ఎట్లా మారిపోతాయి? కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకల్లో రాష్ట్ర ప్రభుత్వంగా నువ్వు ఏం చేస్తున్నావు? ఇవేమి చేయకుండా
బొచ్చే పట్టుకొని దావోసిపోయి మీరు రండి మీరు రండి మీరు రండి అని పోటీపడి అడుక్కోవడం తప్ప అంతకుమించి రెమెడీ ఏమి ఉండదు. ఏమైనప్పటికీ పాలకుల యొక్క దయాదాక్షిణ్యం కాదు, ప్రజలకు హక్కు ఉంది. ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర ప్రజలందరూ, ఈ రాష్ట్ర ప్రజల సంపద మీద మిగతా ప్రాంతాల్లో ఎంత హక్కు ఉందో రాయలసీమ ప్రాంతానికి కూడా అంతే హక్కు ఉంది, ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా అంతే హక్కు ఉంది. కాబట్టి మంచి నాణ్యమైన విద్య, మంచి ఉపాధి సౌకర్యాలు, మంచి ఆరోగ్య వస్తువులు, మంచి జీవనం మన హక్కుగా మనం సాధించుకోవాలంటే అందుకు అవసరమైనటువంటి ప్రజా ఉద్యమాల్ని, ప్రజా పోరాటాన్ని నిర్మించడం తప్ప వేరే మార్గం లేదు. సిపిఎం కార్యకర్తలు కానీ మిగతా పార్టీలు కానీ, ఇక్కడ పార్టీల సమస్య కూడా కాదు. ఎవరెవరు కలిసి రాగలుగుతారో, ఎవరెవరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఓ పెద్ద ప్రజా ఉద్యమాన్ని సమస్యల పరిష్కారం కోసం మనం నిర్మించగలిగితే అప్పుడు సమగ్ర అభివృద్ధి అనేటువంటి అజెండా చర్చగా ఉంటుంది. అది చేయనంత కాలం అప్పుడప్పుడు మనకు టైం పాస్, సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకసారి అభివృద్ధి కార్యక్రమం మీద ఇట్లా మీటింగ్లు పెడతాం, మీటింగ్లో ఉపన్యాసాలు చెప్తాం, ఆ తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోతాం. ప్రజల పరిస్థితి మాత్రం అట్లే ఉంటుంది. కాబట్టి ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి, ఉపాధి, విద్య, వైద్యం ఇవి మన ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు వెనుకబడ్డ ప్రాంతాల్లో లభించడం లేదు. వెనుకబడ్డ ప్రాంతాల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గలమెత్తే ఉద్యమాలను నిర్మించాలని మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు.